నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి ప్రశ్నకి ఎంతో చక్కటి సమాధానాలు గురువు గారు అందిస్తూ చక్కటి పరిహార మార్గాలు కూడా తెలియజేస్తూ ఉన్నారు కదా. ఒక మంచి ప్రశ్నని గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. అయితే ప్రస్తుతం ఒక ట్రెండింగ్ టాపిక్ నడుస్తూ ఉంది గురువుగారు. అయితే దీని మీద అసలు ఎలా తీసుకెళ్ళాలి, జనాలని ఏ దిశగా తీసుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలన్న కన్ఫ్యూజన్ లో కూడా చాలా మంది ఉన్నారు. అది నిజంగా చెప్పాలంటే నాగరాణి భవిత అనే ఒక అమ్మాయికి సంబంధించి విపరీతమైన ట్రెండింగ్ టాపిక్ నడుస్తుంది. ఏంటంటే వ్యూస్ కూడా చూడండి, లక్షల మంది చూస్తున్నారు. ఆమెను తిట్టే వాళ్ళు కొందరు అయితే, పొగిడే వాళ్ళు నిజమే దేవత అనేవాళ్ళు కొందరు. మీరు కూడా చూసే ఉంటారు. మేబీ నేను మొన్న ఎప్పుడో చిన్న విషయం చూసారా? అయితే నాగరాణి భవిత తను ఏమంటుందంటే, తనే దేవత, తనే దేవకన్య. సో తను భవిష్యత్తు చెప్పగలను, ఏదైనా చేయగలను, నాకు గుడి కట్టించండి అన్నట్టుగానే మాట్లాడుతూ ప్రతి పౌర్ణమికి తనకి స్కిన్ పాము మాదిరిగా, పాముకి ఎలా అయితే మారుతుందో అట్లా స్కిన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందని, సో తను మొత్తం నాగలోకానికి తనకి చాలా కనెక్టివిటీ ఉందని, తను సామాన్య మనిషిని కాదని ఇలా చెప్తూ ఉంది. అయితే నిజంగా నా ప్రశ్న ఏంటంటే, ఇలా ఈ కలియుగంలో ఇప్పట్లో నిజంగా దేవతలే వచ్చి స్వయంగా ఇలా నేను దేవతలని చెప్పా ఇది ఉంటుందంటారా? నిజంగా నాగరాణి భవిత ఆ అమ్మాయిని తీసుకుంటే తను నిజంగా దేవకన్య అని అంటారా? ఒక విషయం అమ్మా, ఈ యుగం అని కాదు, ఏ యుగం అయినా కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ అని ఉంటాయి. 2 ప్లానెట్స్ ఎప్పుడు 35 కాంబినేషన్స్ ఉంటాయి. 2 గ్రహాలు 35 కలుస్తాయి, 35 మించి కలవు. గుర్తుపెట్టుకోండి. 3 ప్లానెట్స్ అనేసరికి ఇంకొంచెం ఎక్కువ, 4 ప్లానెట్స్ ఇట్లా కొన్ని ఉంటాయి, కొన్ని లెక్కలు ఉంటాయి దానికి. అది రాసులను బట్టి ఈ ప్లానెట్స్ కాంబినేషన్లో ఇల్యూజన్, ఫ్యాక్ట్ 2 ఉంటాయి. అంటే ఊహించుకోవడం, నాకేదో కనబడుతుంది, నేను ఒక పలానా వ్యక్తిని, నేను ఒక దేవకన్యని, నాగకన్యని, లేకపోతే ఇల్యూజన్ ఉంటుంది కొంతమందికి. నిజంగానే సర్ప సంబంధించినటువంటి జననం కూడా ఉంటుంది. సర్ప సంబంధించిందే కాదు, యక్షులు, గంధర్వులు వీళ్ళు కూడా భూమి మీద జన్మిస్తారు. ఇప్పుడు ఎందుకు అష్టవసువుల్లో ఆ యొక్క భీష్ముడు అష్టవసువుల్లో ఒకతనే కదా ఆయన భూమి మీద జన్మించారు. అంటే కొన్ని శాపవశాత్తు కావచ్చు, కొంతమంది యుగంలో కూడా ఉంటుంది. అదే ఈవిడ ఖచ్చితంగా నాగకన్య నేను చెప్పట్లేదు, మీరు ఒక క్లారిటీ నేను చెప్తున్నా. మనం అవేర్నెస్ కోసం మాత్రమే చేస్తున్నాం. అంటే ఏంటంటే ఇప్పుడు భీష్ముడు కావచ్చు, లేకపోతే కొంతమంది ఇప్పుడు ధర్మరాజు ఉన్నాడు, ధర్మరాజు ఉన్నాడు, ఆయన యముడి యొక్క అంశ. పంచపాండవులు ఉన్నారు, ఇంద్రుడి యొక్క అంశ. అంటే ఒక అంశ భూమి మీదకి ఏదైనా ఒక పర్టికులర్ అంశం మీద వస్తారు వాళ్ళు. అది ఉంది, అది ఫ్యాక్ట్, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు ఏదైనా ఒక అవతారం వచ్చినా అదేంటంటే భూమి మీద కొంత ఒక మంచి పని కోసం. ఇప్పుడు కొంతమంది అమ్మవారి దగ్గర ఉండేటువంటి పరివారం నుంచి కూడా ఆ చక్రం ఉంటుంది చూసారా, ఆ చక్రం నుంచి కూడా కొంతమంది దేవతలు మనుష్య రూపం తీసుకుని కూడా వస్తారు. అది ఒకటి, అది ఫ్యాక్ట్, నిజంగా ఫ్యాక్ట్. కొంతమంది ఏంటంటే వాళ్ళకి పంచమ స్థానము అని ఉంటుంది. అంటే 5వ స్థానంలో గనక సర్పగ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉండి అది ఇల్యూజన్గా మారితే ఊహించుకుంటారు, నేను పలానా దీని నుంచి వచ్చాను, నేను అలా ఇలా ఇలా అలా అని. చంద్రముఖి సినిమాలో లాగా. ఆ చంద్రముఖి సినిమా ఇస్ డిఫరెంట్, అదొక డిఫరెంట్ స్టోరీ. బట్ వాళ్ళకు ఊహ ఉంటుంది, ఇదొక సెట్. ఇంకోటి ఉంటుంది, ఎట్లా అంటే వాళ్ళకి ఒక శక్తి ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది. అది ఎట్లాగా నేను మీకు ఇందాక చెప్పిన 35 కాంబినేషన్స్ అంటారు ఆస్ట్రాలజీలో. ఆ 35 కాంబినేషన్స్లో వాళ్ళకి రవి గురువులు కలిసి ఉన్నారనుకోండి ఉదాహరణకి, వాళ్ళకి ఇంట్యూషన్ అద్భుతంగా ఉంటుంది. అంటే ఎట్లాగంటే వాళ్ళు జాతకం ఏం చూడక్కర్లా, ఇలా కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఇది ఇలా జరగబోతుందని వాళ్ళకి స్ఫురణ వస్తుంది. రవి గురువులు కానీ, బుధకేతువులు కానీ, చంద్రకేతువులు కానీ, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఆస్ట్రాలజర్స్కి ఖచ్చితంగా ఈ కాంబినేషన్స్ ఉంటాయి, ఉండి తీరాలి. అప్పుడు వాళ్ళకి స్ఫురణ అనేటువంటిది పనిచేస్తుంది బ్రహ్మాండంగా. అట్లాగే ఈ 35 కాంబినేషన్స్లో సర్ప సంబంధించినటువంటి జననం కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి. సర్ప జననము అంటే పూర్వజన్మలో ఏదైనా సర్ప సంబంధించినటువంటి జననం జరిగి ఉండి ఈ జన్మలో మనుషులుగా పుట్టడం. అలాగే ఇదే 35 కాంబినేషన్స్లో వాళ్ళకి దోషాలు, యోగాలు అన్నీ ఏర్పడతాయి. ఓకే, అయితే మనం మీరు ఏదైతే భవిత పేరు ఏదైతే చెప్పారో ఆవిడ జాతకం మన దగ్గర లేదు కాబట్టి మనం ఆవిడ్ని
ఇది 100% ఫేక్ అని అనలేము, నిజమని అనలేము. ఎందుకంటే ఏదైనా ఫ్యాక్ట్ చూసింది మాట్లాడాలి. అవునవును. ఎందుకంటే కొంతమంది ఏమో నమ్ముతారు, కొంత నమ్మరు. బట్ ఏంటంటే ఇల్యూజన్ ఎక్కువగా ఉంటుంది చాలా మందిలో. 90% ఆఫ్ కేసెస్లో ఇల్యూజనే ఉంటుంది. అంటే వాళ్ళ కాంబినేషన్స్ అట్లా పనిచేస్తాయి. చూడండి, కొంతమందికి పిశాచాలు కనిపిస్తాయి. అవును. కొంతమందిని పిశాచం కానీ దెయ్యం కానీ వచ్చి టచ్ చేస్తుంది. అవునవునవును. కొన్ని నక్షత్రాల వారికి. కొన్ని నక్షత్రాలను కాదు, వాళ్ళ కాంబినేషన్స్ ని బట్టి. వాళ్ళకి లగ్నం గనక పాపగ్రహ సంబంధం గనక ఉంటే 100% వాళ్ళకి వచ్చి ఇట్లా వాళ్ళని టచ్ చేసినట్టు, వాళ్ళకి ఏదో ఇచ్చేసినట్టు ఉంటుంది. అదేంటి, వాళ్ళ ప్లానటరీ కాంబినేషన్ లో లగ్నం అలా ఉండడము. సన్ వీక్ గా ఉండాలి. సన్ స్ట్రాంగ్ గా ఉంటే మళ్ళీ వేరే సోల్ కానీ, వేరే పిశాచం కానీ, లేకపోతే ఆత్మ కానీ వచ్చి కనెక్ట్ అవ్వలేదు వాళ్ళతో. అట్లా ఎవరికైనా నిజంగా అట్లా అనిపిస్తుందన్నా ఏదన్నా ఫస్ట్ 95%, 90 to 95% ఊహే ఉంటుంది. 5% మాత్రమే జెన్యూన్గా వాళ్ళు ఏదైనా పర్పస్ మీద భూమి మీదకి వస్తే నిజంగానే వాళ్ళు ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసేసుకుంటారు. అంటే అట్లాగా భూమి మీదకి వచ్చినందుకు వాళ్ళు ఏదైనా ఒక, ఇప్పుడు మనకి చూడండి అన్నమయ్య ఉన్నారు, ఆయన ఒక పర్పస్ మీద వచ్చాడు. వెంకటేశ్వర స్వామి మీద రచించాడు ఆయన. అదేవిధంగా రామదాస్ గారు భద్రాచలం ఆలయం, అంటే వాళ్ళ పర్పస్ అది దానికి ప్రత్యేకంగా మనమేమి హంగామా చేయాల్సిన అవసరం లేదు. నిజంగా ఉంటే వాళ్ళు ఆ పర్పస్ మీద వస్తారు, ఆ పర్పస్ కంప్లీట్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళతో వాళ్ళు. అట్లా ఏంటంటే నిజంగానే ఈ కలియుగం అని కాదు, ఇంకో కలియుగం ఇంకొక 1,00,000 సంవత్సరాల తర్వాత అనుకోండి, ఇంకొన్ని సంవత్సరాల తర్వాత అనుకోండి, ఆ తర్వాత అయినా కూడా ఈ యుగమా ఆ యుగమా సంబంధం లేదు. ఇప్పుడు ఈ కలియుగంలో కలికి అవతారం వస్తుందిగా, మరి నెక్స్ట్ అంటే మరి కలియుగం కదండి స్వామివారు ఎట్లా వస్తారంటే కాదు. ప్రతి యుగంలో మీకు ఖచ్చితంగా ఒక పర్పస్ మీద అమ్మవారు కావచ్చు, భగవంతుడు కావచ్చు, భూమి మీద ఒక వ్యక్తిని పంపిస్తాడు. అది ఒక్కొక్కసారి వాళ్ళ వంశాల్లో కొన్ని జాతకాలు ఏముంటుందంటే వాళ్ళ వంశ అభివృద్ధి కోసం వాళ్ళ వంశీకులే మళ్ళీ పుడతారు. అది రవి గురువు కాంబినేషన్ ఉన్న వాళ్ళకి మనం చెప్పొచ్చు, నువ్వు ఆల్రెడీ పోయిన జన్మల్లో 2-3 జనరేషన్స్ బ్యాక్ నువ్వు ఈ ఇంట్లోనే పుట్టావు అని. అవునా? కొన్ని ఎట్లా అంటే మనకి పురాణాల్లోని, ఇతిహాసాల్లోని వాటిల్లో ఉంటుంది. ఎట్లా అంటే ఒక గొప్ప జన్మలో, అంటే ఒక ఎగ్జాంపుల్, కొంతమంది యక్షులుగాను గంధర్వులుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు అక్కడ ఏదైనా మిస్టేక్ చేస్తే కూడా భూమి మీద పుడతాడు. నరుడి రూపంలో పుట్టితేనే పాపము పుణ్యము క్లియర్ చేసుకోవడం. ఎందుకు జై విజయులు ఉన్నారు కదా, వాళ్ళు ఆ పాపాన్ని క్లియర్ చేసుకోవాలంటే శాపం ఎక్కడికి వెళ్ళి భూమి మీద పుట్టారు వాళ్ళు. రావణాసుడు, కుంభకర్ణుడు గాను, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు గాను 95% ఆఫ్ ఇది ఇల్యూజనే ఉంటుంది. చాలా మందికి ఊహించుకుంటుంటారు. నేను అట్లా ఇట్లా, ఇవాళ రేపు ఇంకోటి ఏంటంటే ఫేక్ ఎక్కువైపోయాయి. నిజమైతే ఫేక్ అంటే ఏంటి, అలా ఇలా అని చెప్తే మనకి ఏదో పేరు వస్తుంది, సోషల్ మీడియాలో వెళ్తామేమో, డబ్బులు వస్తాయేమో అనుకునే వాళ్ళు 90% ఉంటే నిజమైనటువంటి వాళ్ళు కూడా ఉంటారండి. అయితే ఇది వీళ్ళు నిజమైన వాళ్ళు అనే వైబ్స్ ఏమైనా ఉంటాయంటే ఎలా వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే, అంటే నేను చాలా మందిని చూశాను కదమ్మా, వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే మనకి పాజిటివ్ తెలుస్తుందమ్మా క్లియర్గా. వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు మనకి ప్రకృతి చెప్తుంది, వెళ్ళనే అంత తొందరగా బ్యాడ్ దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రకృతి ఆపుతూ ఉంటుంది ఏదో ఒక కారణం చేత. అది ఎవరిని ఆపుతుంది? నిత్యము దేవతారాధన చేసే వాళ్ళకి ఆపుతుంది ప్రకృతి. నిత్యము దేవతారాధన చేస్తున్నాడు, ఇలాంటిది ఏదో అయ్యో ఇదేంటి వీడికి నిజంగా సర్ప సంబంధించింది వచ్చిందా అని మనం వెళ్ళబోతున్నాము, అప్పుడు ఖచ్చితంగా మనల్ని ప్రకృతి ఆపుతూ ఉంటుంది. అంటే ప్రకృతి అమ్మవారు కాబట్టి. అలా కాదు, అది నిజంగా జెన్యూన్ అయితే మనకి ఏ ఆటంకం రాదు. లేదా వీడి బ్యాక్ టైం అనుకోండి, అక్కడ ఏదో ఫేక్ అనుకోండి, అప్పుడు కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ ఏదో పాడు చేసుకుంటాడు వీళ్ళ లైఫ్. ఓకే, మన జాతకంలో ఏ టైం నడుస్తుంది కూడా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, వాళ్ళకి దేవకన్యలు వచ్చారా, వీళ్ళకి నాగ సర్పాలు ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటున్నారు అసలు? ఫస్ట్ నేను అనేది ఏంటంటే అమ్మవారు గొప్పదిగా లలితాసహస్రనామాలు చేసుకోండి, అమ్మవారిని దండం పెట్టుకోండి, చుట్టూ ఇన్ని గుళ్ళు గోపురాలు ఇన్ని పెట్టుకొని ఎక్కడో ఏదో ఉందనగా వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు సార్. నిజంగానే వచ్చింది అనుకున్నాం, అలా నిజంగా వస్తే పర్పస్ మీద వచ్చి ఉంటుంది, దానికి హంగామాలో నిజమా అబద్ధమా అనేటువంటి ఒక ఇది అక్కర్లేదు అంట నేను. ఇంకోటి ఏంటంటే మీ కర్మని ఇలా ఏదో వచ్చిన వాళ్ళు తీయలేరు ఎవరు కూడా. మీకు ఒక కర్మ ఉంటుంది, ఆ కర్మ బట్టి మీ లైఫ్లో మీరు అనుభవిస్తూ ఉంటారు. ఇది తొలగించేది ఎవరు? సూర్యనారాయణమూర్తి. మీ కర్మను తొలగించేది, మీ పాపాన్ని పూర్తిగా తొలగించేది సూర్యనారాయణమూర్తి లేదా లలిత అమ్మవారు. మీరు చేసే మంచి పనులు కావచ్చు, మీరు చేసే ఏ దేవతా కార్యంలోనూ మీరు చేసే సేవలు కావచ్చు, మీ యొక్క పూర్వజన్మ కర్మ తొలగుతుందని శాస్త్రం చెప్తుంది. అంతేగాని ఎవరో ఏదో ఇలా పుట్టడం వల్ల అది ఫేక్ నిజమా అని చెప్పి అనుకుంటే దానికి బోల్డ్ టైం వేస్ట్ చేయడము,
లేకపోతే అయ్యో నిజమేమో అని తర్వాత ఆశ్చర్యపోవడం ఏమీ అక్కర్లేదు. మీకు నిజంగా అనిపించింది నాగదేవత మీద నిజంగా మీకు ఉంది, ఇక్కడ నుంచి దండం పెట్టుకోండి, మీ పని మీరు చేసుకుని అమ్మవారిని నమ్ముకోండి. అంతే, నిజంగా చాలా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. ఎస్, చూసారు కదండి, మరి ప్రస్తుతం నడుస్తున్న టాపిక్ కి సంబంధించి మీ అందరికీ కూడా ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారు. నమస్తే.